పెద్దన్నయ్య, ఈ రోజు మా టింకు బర్త్డే. వాడి కోసం నువ్వు ఒక ప్రత్యేకమైన కారుని తయారు చేసి ఇవ్వాలి. ఆ కారు వాడే డ్రైవ్ చేసే విధంగా తయారు చేయాలి. కానీ డాక్టర్ జట్కా, సేఫ్టీ విషయం మాత్రం మర్చిపోవద్దు, సరేనా? నా మిత్రులరా, నా సహోదరులరా, మీరిద్దరూ చాలా లక్కీ. ఈ మధ్యనే నేను చిన్నపిల్లల కోసం ఒక కారుని తయారు చేసి ఉంచాను. నేను ఇప్పుడే వెళ్ళి దాన్ని తీసుకొస్తాను మిత్రులరా. ఇదే మిత్రులరా, నేను ఈ కార్ని పొట్టిగా ఉండే ఒక వ్యక్తి కోసం తయారు చేశాను. కానీ ఆయన ఇంతవరకు రాలేదు. అన్నట్టు ఇది టింకుకి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. దీని ఫంక్షన్స్ అర్థం చేసుకోని మిత్రులరా, ఇదిగో చూడండి, ఈ బటన్ నొక్కితే హార్న్ మోగుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే, ఇవిగో ఇక్కడ కనిపించేవి మినిమం అండ్ మాక్సిమం స్పీడ్ బటన్స్. టింకుతో మర్చిపోకుండా చెప్పండి, వాడు మినిమం స్పీడ్ బటన్ లోనే వెళ్ళాలి అని. అలా కాకుండా వాడు డైరెక్ట్ గా మాక్సిమం బటన్ నొక్కాడంటే చాలా ప్రమాదం. అవును, అర్థమైపోయింది పెద్దన్నయ్య, అర్థమైపోయింది. ఈ కారులో టింకు గాడేంటి, మోటు కూడా కూర్చోవచ్చు. అరే, మినిమం స్పీడ్ బటన్ టింకు గాడి కోసమే కదా. నాలాంటి పెద్దవాడికి మాక్సిమం స్పీడ్ నార్మలే కదా. మోటు, నా పాట మిత్రుడా, నా సహోదరుడా, నా రోగుల మీద ఒట్టేసి చెప్తున్నాను. ఒక్కసారి ఆ కార్ని ఆగినవి చెప్తాను, నీ సంగతి తేల్చేస్తాను మిత్రమా. కారులో మాక్సిమం స్పీడ్ బటన్ ని డైరెక్ట్ గా ఎందుకు నొక్కావు? ముందుగా మినిమం స్పీడ్ బటన్ నొక్కాలని చెప్పాను కదా, ఆ తర్వాతే మాక్సిమం స్పీడ్. నేను ఏ పని అయితే చేయొద్దని చెప్తానో నువ్వు పరిగెట్టుకుని సరిగ్గా ఆ పని ఎందుకు చేస్తావు? సారీ పెద్దన్నయ్య. అరే, దీన్ని ఎవరైనా ఆపండి. థ్యాంక్ యూ పెద్దన్నయ్య, థ్యాంక్ యూ. మాక్సిమం స్పీడ్ బటన్ తర్వాత నొక్కాలి, ఇప్పుడు గుర్తుంచుకుంటారే. హ్యాపీ బర్త్డే టింకు. ఇదిగో నీకోసమే ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ మోటు మావయ్య. మోటు మావయ్య, నిజంగా ఈ కారు నా కోసమేనా? అవును టింకు, ఇది నీ బర్త్డే గిఫ్ట్. ఇందులో కూర్చో, నేను నీకు నేర్పిస్తాను. కూర్చో, దీన్ని ఈజీగా నడపొచ్చు. టింకు, ఇదేమో హార్న్ బటన్, ఇదేమో మినిమం స్పీడ్, ఇదేమో మాక్సిమం స్పీడ్. అర్థమైంది కదా పక్క? అర్థమైపోయింది మోటు మావయ్య. ఇదిగో ఇదేమో మినిమం, ఇదేమో మాక్సిమం స్పీడ్ బటన్.